మోదీ మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే పలువురికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. వారికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, సోనోవాల్, అలాగే మేఘ్వాల్. జితేంద్ర సింగ్ కు ఫోన్ వచ్చినట్టు సమాచారం. అటు పీయూష్ గోయల్, సింధియా, హెచ్ఈఎం చీఫ్ మాంజీ, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయ ఫోన్ కాల్ అందుకున్న వారిలో ఉన్నారు. జేడీఎస్ కుమారస్వామి, శివసేన షిండే వర్గానికి చెందిన ప్రతాప్ రావు, ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, అలాగే ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, అప్నాదల్ నుంచి అనుప్రియ పటేల్, ఆర్పీఐ నుంచి రామ్దాస్ అథవాలేకు కూడా ఫోన్ వచ్చింది. ఇక టీడీపీ నుంచి ఇద్దరికి క్యాబినెట్ చోటు కన్ఫర్మ్ అయింది. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఏపీ బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు మంత్రిమండలిలో ఛాన్స్ దక్కింది. తెలంగాణ బీజేపీ నుంచి ఇద్దరికి చోటు కల్పించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కేబినెట్ పదవి దక్కింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కనుంది. కోయంబత్తూరు నుంచి పోటీ చేసి అన్నామలై ఓడిపోయారు. అయితే అన్నామలైను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని రాజ్యసభకు ఎంపిక చేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? మొత్తంగా కేంద్ర మంత్రివర్గ కూర్పు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి పట్టాభిషేకం కాబోతోంది. ఈరోజు రాత్రి 7:15 ముహూర్తం ఖరారైంది. సో 7:15 నుంచి 8 గంటల మధ్య మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఆ మేరకు మంత్రులుగా ఎంపికైన వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం తన నివాసంలో వారికి తేనీటి విందు ఇస్తున్నారు. సో ఈ విందు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 5గురు వెళ్ళారు. సో 5గురికి మంత్రిమండలిలో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి క్యాబినెట్లోకి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అలాగే బీజేపీలో నర్సాపురం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఈసారి మంత్రిమండలిలో అనూహ్యంగా చోటు దక్కినటువంటి పరిస్థితి. తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి ఆ తర్వాత మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు. ఇక తెలంగాణ నుంచి ఇటు కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్కి చోటు దక్కినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కింది. దీనిపై మనతో మాట్లాడేందుకు పార్టీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కింది. ఏమనిపిస్తుంది? రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎలాంటి నిధులు కానీ రాబోతున్నాయి? ఇది తెలుగు వారికి దక్కినట్టు గౌరవంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే దాదాపు ఎన్డీఏ కూటమిలో 42 ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి 8 స్థానాలు, ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి దాదాపు 21 స్థానాలు, అంటే 29 స్థానాలు తెలుగువారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మోడీ గారి టీంలో. కాబట్టి ఈరోజు కష్టపడినటువంటి కార్యకర్తకి అత్యున్నత స్థాయి దక్కుతుంది అనే దానికి నిదర్శనం శ్రీనివాస్ వర్మ. మొన్నటి వరకు మాతో పాటు కలిసి తిరిగి నేడు ఎంపీగా ఎన్నికై నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు ఇది కార్యకర్తలకి ఒక ఉత్తేజము, ఉత్సాహం వస్తుంది. అంటే సాధారణ టీఎంఏ వ్యక్తి కూడా ప్రధానమంత్రి అయ్యాడంటే, ఈరోజు సాధారణ కార్యకర్త కూడా మంత్రి అయ్యాడంటే ఇది నిదర్శనం. కాబట్టి కష్టపడే కార్యకర్తలకి భవిష్యత్తు ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఎలాంటి ప్రయారిటీస్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉండబోతున్నాయి? దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని అధిగమించి తెలుగు రాష్ట్రాల్లో గతంలో అనేక ఇబ్బంది పడిన తెలుగు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పూర్తిగా ముందుకు పోయే దిశగా మేము ముందుకు తీసుకుపోతాం. ఈ 5 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది. రాబో రోజుల్లో కూడా ఇంకా సహాయ సహకారాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రజల ఇష్టం. ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్, ఈ అంశాలకు సంబంధించి ఆశాజనకమైన పరిస్థితి ఉంటుందనుకుంటున్నారు. విభజన చట్టం హామీల అమలు, ప్రత్యేక తరగతి హోదా ముగిసినట్టు అధ్యాయంగా పార్లమెంటులోనే దాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సమానంగా ప్రత్యేక తరగతి ప్యాకేజ్ కూడా ఇచ్చాం. కానీ ఇంకా ఎక్కువ శాతం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రజల ఇష్టాలు, కష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు. సో ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి విభజన హామీలు కానీ వాటన్నిటినీ సంపూర్ణంగా అమలు చేసే దిశగా ప్రయత్నం ఉంటుందని చెప్తున్నారు.